ఈ వీడియోలో మనం బతుకమ్మ పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు, ఏ ఏ పూలతో జరుపుకుంటారు అన్న విషయాలను తెలుసుకుందాం. పూలు, తల్లేడు పూలు, జిల్లేడు పూలు, బంతి పూలతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా బతుకమ్మను పేర్చుకొని 9 రోజులు బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మొదటి రోజు మరి జరుపుకునే బతుకమ్మ పండుగకు ఉన్న పేరు ఏమిటంటే ఎంగిలి పూల బతుకమ్మ. ఈ రోజున నువ్వులు నైవేద్యంగా చేసుకొని బతుకమ్మ ఆడిన తరువాత బతుకమ్మను చెరువులో వేసి ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. రెండవ రోజు జరుపుకునే బతుకమ్మ పండుగను అటుకుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజున మరి అటుకులు మళ్ళీ బెల్లం ని నైవేద్యంగా తీసుకోవడం జరుగుతుంది. మూడవ రోజు జరిగే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని అంటారు. నాలుగవ రోజు జరుపుకునే బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని అంటారు. ఈ రోజున బెల్లం నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేసుకొని అందరూ స్వీకరించడం జరుగుతుంది. ఐదవ రోజు జరుపుకునే బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. ఇక్కడ అట్లను నైవేద్యంగా చేసుకుని స్వీకరించడం జరుగుతుంది. ఆరవ రోజు జరుపుకునే బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని అంటారు. అలిగింది కాబట్టి బతుకమ్మ అలిగింది కాబట్టి ఆ రోజున రోజు జరుపుకునే బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. ఈ యొక్క వేపకాయల బతుకమ్మ నాడు సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసుకుని నైవేద్యంగా స్వీకరిస్తారు. 8వ రోజు జరుపుకునే బతుకమ్మను వెన్నె ముద్ద బతుకమ్మ అని అంటారు. ఈ రోజున నువ్వులు, వెన్నె, బెల్లంతో నైవేద్యాలు చేసుకొని స్వీకరిస్తారు. ఇక 9వ రోజున జరుపుకునే బతుకమ్మను సద్దుల బతుకమ్మ. ఇదే చిట్ట చివరి బతుకమ్మ పండుగ రోజు అన్నట్టు. ఈ రోజున సద్దుల బతుకమ్మ అంటారు. లేదా అన్ని రకాల నైవేద్యాలను చేసుకొని ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ విధంగా మరి ప్రతి ఏడాది తెలంగాణలోన ఎంతో అద్భుతమైన బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే ఉదయ్ జీటీసీ యూట్యూబ్ ఛానల్ని తీసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా డేంజర్ ఉదయ్ రాకింగ్ అనే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి.